ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే మొత్తంలో ఇవాళ ఈ వీడియోని షార్ట్ కట్లు చూపిస్తా. మొత్తానికి రుణమాఫీ వస్తుందా రాదా, రుణమాఫీ రాక ప్రభుత్వం బ్యాంకుల చుట్టూ రైతులు తిరగడం, అలాగే బ్యాంకర్లు ఇంటి చుట్టూ తిరగడం, చాలా మంది స్వల్ప మొత్తంలో బ్యాంక్ ఆఫీసర్ కేటాయించడం, అగ్రికల్చర్ ఆఫీసర్ రైతు వేదికల్లో చాలా మంది రైతులు తిరగడం. ఈ సమస్యను గుర్తించినటువంటి ప్రభుత్వం ఆల్రెడీ 60-70% ఏరియల్ సర్వే కూడా పూర్తి చేసింది. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. రుణమాఫీ రాని వాళ్ళు ఏ మాత్రం టెన్షన్ పడకండి. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు, ఆ పై చిలుకు ఉన్న వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కూడా కట్టకండి. మొత్తానికి ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేశారు. ఓకే, ఇటువంటి తరుణంలో రైతు రుణమాఫీ అనేది రాని వాళ్ళందరికీ ఈ 4వ విడతలో తూచా తప్పకుండా అక్షరాల 100% ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇక 2 లక్షల పై దాటి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మేము కట్టాలంటే చాలా మందికి ప్రభుత్వమే కట్టకండి, ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటన చేస్తుందని చెప్పేసి అన్నది. మొత్తానికి దసరా బోనస్ కానీ ముందుగానే ఈ రుణమాఫీ డబ్బులు కూడా 2 లక్షలు, ఆ 2 లక్షల పైచీలకు అటు ఇటు ఉన్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఇచ్చారు. కావాలంటే ఆ అధికారుల నంబర్లన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? ఇంకా రుణమాఫీకి సంబంధించి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై